మన తాత ముత్తాతల నుంచి కొన్ని తరాల నుంచి శకునాలు మనం నమ్ముతుంటాం. మంచి శకునాలు, చెడు శకునాలు. కొన్నిసార్లు పిల్లి ఎదురొచ్చిందనో, ఇంకొన్నిసార్లు ఇంకేదో అడ్డుపడిందనో, ఎవరన్నా తుమ్మితేనో ఆగిపోతుంటాం అనమాట. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి శకునాలు నమ్ముతారు. వీటిని ఇంగ్లీష్లో ఒమెన్స్ అంటాం. వీటిని నమ్ముతుంటారనమాట. రీసెంట్గా ఒక శకునం పొద్దాక కనిపిస్తుందన్నమాట. అది బ్యాడ్, డిజాస్టర్ సంబంధించిన శకునం. ఏదైనా పెద్ద విపత్తు రాబోతుందా, ప్రళయం రాబోతుందా అన్నట్టు ఒక శకునం అనమాట. అదే ఓవర్ ఫిష్. సాధారణంగా సముద్రం లోతుల్లో ఉండే ఓవర్ ఫిష్ బయటికి తేలియాడుతూ కనిపిస్తుందంట. ముఖ్యంగా జపాన్ దగ్గర, మెక్సికో దగ్గర, స్పెయిన్ దగ్గర, క్యానరీ ఐలాండ్స్ దగ్గర, ఇలా చాలా ప్రాంతాల్లో ఈ ఓవర్ ఫిష్ అనేది బయటికి కనిపిస్తూ ఉందంట. జనరల్గా ఓవర్ ఫిష్ని మెసెంజర్ ఆఫ్ సీ గాడ్ అంటాం, లేదా డూమ్స్ డే ఫిష్ అంటాం, లేదా ఎర్త్ క్వేక్ ఫిష్ అంటాం. ఏదైనా ఒక చెడు జరిగేటప్పుడు జపాన్ వాళ్ళ కథనం ప్రకారం ఇది బయటికి తేలియాడుతూ కనిపిస్తుందంట. మనం గమనిస్తే ఫుకుషిమా ఇన్సిడెంట్ జరగకముందు, మనకు తెలుసు 2011లో అక్కడ పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చింది జపాన్లో. ఆ ఇన్సిడెంట్ జరగకముందు చాలా ఓవర్ ఫిష్లు చనిపోయి కనిపించాయంట. సో ఓవర్ ఫిష్ చనిపోయి కనిపిస్తే జపాన్ వాళ్ళ శకునాల ప్రకారం ఏదో పెద్ద ప్రళయం రాబోతుంది, పెద్ద విపత్తు రాబోతుంది, ఒక డూమ్స్ డే అంటే చాలా పెద్ద అంతం వచ్చే రోజు రాబోతుంది. ఇదనమాట అర్థం ఓవర్ ఫిష్ కనిపిస్తే. ఓవర్ ఫిష్ అనేది ఒక స్నేక్ లాగా, సర్పెంట్ లాగా ఉంటుంది అనమాట. చాలా పొడవుగా, చాలా పెద్దగా, స్నేక్ లాగా, సర్పెంట్ లాగా ఉంటుంది. ఇవి బయటికి కనిపించాయంటే ఏదో ప్రళయం వస్తున్నట్టే అని శకునం అనమాట. దాంతోపాటు యాంగ్లర్ ఫిష్, ఇది సముద్రంలో చాలా లోతుల్లో ఉంటుంది, చాలా డెప్స్లో ఉంటుంది, డార్క్లో ఉంటుంది. ఇది అసలు బయటికి రాదు. ఇది బయోలుమినిజెంట్ అనమాట. బాగా వెలుగుతూ ఒక జెల్లీ ఫిష్ లా ఉంటుంది, బాగా లైట్ వస్తూ వెలుగుతూ ఉంటుంది అనమాట. ఈ యాంగ్లర్ ఫిష్ పైకి కనిపించడం, సముద్రం పైన తేలియాడుతూ కనిపించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాదు రీసెంట్గా ఆస్ట్రేలియా దగ్గర, టాస్మానియా దగ్గర కొన్ని వందల వేల్స్ బాగా ఎక్కువగా చనిపోయి కనిపిస్తున్నాయంట. వీటన్నిటిని బట్టి సముద్రంలో ఏదో జరుగుతుంది, సముద్రం లోతుల్లో ఏదో జరుగుతుంది. ఇతన క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతుందా, మెరైన్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అయిందా, లేదా ఓషన్ కరెంట్స్లో డిస్టర్బెన్స్ వచ్చిందా, మెరైన్ పొల్యూషన్ వచ్చిందా, లేదా ఓషన్ కరెంట్స్లో ప్రాబ్లం వచ్చిందా, ఇలా చాలామంది క్వశ్చన్స్ వేసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు మెరైన్ ఎన్విరాన్మెంట్లో ఇంత డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, ఇన్ని అపశకునాలు ఎలా కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మెరైన్ పొల్యూషన్ వలన సముద్ర జీవులు ఎందుకు, సముద్రం లోతుల్లో ఉండే జీవులు కూడా బయటికి ఎందుకు ఇలా తేలియాడుతూ కనిపిస్తున్నాయి, ఇలాంటి క్వశ్చన్సే అందరికీ వస్తున్నాయి అనమాట. ఇక్కడ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే వేల్స్ ఉంటాయి కదా, అవి సాధారణంగా సిగ్నల్స్ రూపంలో ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఈ నాయిస్ డిస్టర్బెన్స్, షిప్స్ కానీ, పెద్ద పెద్ద పడవలు కానీ, వాటి కమ్యూనికేషన్ సిగ్నల్స్ వేల్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయేమో, వేల్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయేమో అని చెప్పి భావిస్తున్నారనమాట. ఏది ఏమైనప్పటికీ ఓవర్ ఫిష్లు, యాంగ్లర్ ఫిష్లు, వేల్స్ ఇవన్నీ ఎక్కువగా బయటికి కనిపిస్తుంటాం. ఇవన్నీ కూడా కొన్ని చనిపోయి కనిపిస్తాం, కొన్ని అసలు కనిపించినవి డార్క్లో ఉండే ఫిష్లు బయటకు వచ్చి కనిపించడం, ఇవన్నీ కూడా ఏదో జరుగుతుంది, ఏదో ప్రళయం రాబోతుంది, ఏదో చెడు జరుగుతుందని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. ఇలాంటి శకునాలు, నమ్మకాలు వీటి గురించి కామన్ మ్యాన్ మాట్లాడుతుంటే ఇంకో పక్క సైంటిస్టులేమో, ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు, ఓషియానిక్ సైంటిస్టులేమో ఇదంతా కాదు, ఓషన్ కరెంట్స్లో ఏదో మార్పు వచ్చింది, మెరైన్ ఎన్విరాన్మెంట్లో ఏదో మార్పు వచ్చింది, మెరైన్ పొల్యూషన్ లెవెల్స్లో ఏదో మార్పు వచ్చింది, మెరైన్ హ్యాబిటాట్లో, ఓషన్ హ్యాబిటాట్లో ఏదో మార్పు వచ్చింది. ఇప్పుడు మనం ఓషన్ హ్యాబిటాట్ కానీ, మెరైన్ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ కాపాడుకోవాల్సిన టైం వచ్చింది, ఇది పెద్ద సిగ్నల్ అని చెప్పి ఓషన్ సైంటిస్టులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇలా సముద్ర జీవులు కనపడటం శకునమైనా కాకపోయినా, సైంటిస్టులు చెప్పింది నిజమైనా కాకపోయినా, ఇవన్నీ పక్కన పెడితే ఇలా ఓషియానిక్ సముద్ర జీవులు చనిపోయి కనపడటం మాత్రం దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీలో మెరైన్ బయోడైవర్సిటీ కీలక పాత్ర పోషించుద్ది. ఇలా కుప్పలు తెప్పలుగా వేల్స్ కానీ, ఫిషెస్ కానీ చనిపోయి కనిపించడం మాత్రం అంత మంచిది కాదు. దీనిపైన మానవాళి రెస్పాన్సిబిలిటీ ఎంతైనా ఉంది, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.